హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. ఏంటంటే ఈ వీడియో సంక్రాంతి అప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే కాలేజీలో చేశారు. ఆ సంక్రాంతి సంబరాల వీడియో స్టార్టింగ్ అయితే పిల్లలు బాగా ముగ్గులతో అంతా డెకరేట్ చేశారు. తోరణాలు కట్టి ఫ్లవర్స్తో ఇంకా అలా బాగా డెకరేట్ చేశారు. మిడిల్లో కూడా పెద్ద ముగ్గు వేశారు. మాకైతే ఇప్పుడు తీసేసి ఇప్పుడు బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ పెట్టారు కాబట్టి అక్కడ అటెండెన్స్ వేసేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రిన్సిపల్ ఛాంబర్ దగ్గర కూడా బాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ముగ్గు వేశారు. ఇటు సైడ్ ఎగ్జామ్ సెక్షన్ దగ్గర కూడా సేమ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ముగ్గు వేశారు. ఇంకా పైనుంచి వ్యూ అయితే ముగ్గు మిడిల్లో వేసిన ముగ్గు ఇలా కనబడుతుంది. ఇంకా తర్వాత పొంగల్ కమిటీ వాళ్ళు పొంగల్ చేయడానికి స్వీట్ పొంగల్ చేయడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ అయితే అలాట్ చేస్తారు. పొంగల్ కమిటీ అని, భోగి మంటలు వేయడానికి భోగి మంటల కమిటీ అని చెప్పి అలా అలాట్ చేస్తారు. వేరొక అలాట్ చేసిన కమిటీలో వాళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేడం వాళ్ళు పొంగల్ కమిటీ కాబట్టి పొంగల్ ప్రిపరేషన్ చేయడానికి ఫస్ట్ అయితే అక్కడ అంతా అరేంజ్ చేసుకుంటున్నారు. అరేంజ్ చేసుకోవడంలో మా వాళ్ళు ఎక్కువ వాటర్ వేస్తారు. మళ్ళీ అది వెలిగడానికి చాలా కష్టపడ్డారు సార్ వాళ్ళు. ఈ వీడియోలో తర్వాత చూద్దరు. ఇంక ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ముగ్గు వేసిన తర్వాత అక్కడ కలర్స్ అదే పసుపు కుంకుమ అంతా జోష్న వేస్తుంది. వేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఇక్కడ పొంగల్ ప్రిపరేషన్ చేస్తుంటే భోగిమంటల కమిటీ వాళ్ళు అటు సైడ్ భోగిమంట వేయడానికి అంతా అరేంజ్ చేశారు. ఇంక ఇక్కడ వేసిన తర్వాత అక్కడ భోగిమంటల దగ్గరికి వెళ్ళాలని వీళ్ళు ఇంకా వేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు అయితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ ప్రిన్సిపల్ సార్ వచ్చారని చెప్పి ఇంకా భోగిమంటల దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్తే మేము అక్కడికైతే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అయితే భోగిమంటలు అటు సైడ్ వేశారు, సివిల్ డిపార్ట్మెంట్ సైడ్. కానీ ఈ ఇయర్ క్యాంటీన్ సైడ్కి వెళ్ళే దారిలో వేశారు. తర్వాత ప్రిన్సిపల్ సార్ వచ్చి భోగిమంటలు వేయడానికి పిల్లలందరినీ అక్కడ గ్యాదర్ అవ్వమంటే పిల్లలంతా గ్యాదర్ అయ్యారు. ఇంకా భోగిమంట స్టార్ట్ చేశారు సార్. అంటే మంట వెలిగించిన తర్వాత ఆ భోగిమంటల చుట్టూ పిల్లల్ని తిరగమని చెప్తే మా వాళ్ళైతే చాలా సిగ్గుపడినారు. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మాయిలు రమ్మంటే అమ్మాయిలు రాలేదు, ఏం రాలేదు. ఫస్ట్ అసలు చాలా సిగ్గుపడినారు, ఎందుకంటే ఫస్ట్ కదా. అసలు యాక్చువల్గా నార్మల్గా సంక్రాంతి సంబరాలకి లాస్ట్ ఇయర్ కానీ అటు సైడ్ పోయిన ఇయర్ కానీ పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ ఇయర్ అయితే పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు. ఏం ఇంటిమేషన్ లేదు, సర్క్యులర్ రాకపోయినా కూడా. మళ్ళీ తర్వాత పీటీ సార్ అందరూ వాళ్ళని లాగేసరికి కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ భోగిమంటల చుట్టూ వేసినారు. తర్వాత పిల్లలు సిగ్గుపడుతుందని స్టాఫ్ని వెళ్ళమని చెప్పినారు. ప్రిన్సిపల్ సార్ లేడీస్ స్టాఫ్ చాలామంది ఉన్నారు కదా, లేడీస్ స్టాఫ్ని వెళ్ళమని అని చెప్తే ఇంకా హెచ్ఓడీస్ వాళ్ళు వచ్చి వెళ్ళండి అని చెప్పి పంపించినారు లేడీస్ స్టాఫ్ని. ఇంకా లేడీస్ స్టాఫ్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టెప్పు, ఎవరికి నచ్చిన స్టెప్పులు వాళ్ళు వేసుకున్నారు. ఇంకా తర్వాత అందరూ ఒకటే వేయాలని ఆ రౌండ్గా తిరిగి కొద్దిసేపు ఆ భోగిమంట చుట్టూ వేసినారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎంజాయ్ చేసేది అంటే లేడీస్ స్టాఫ్ ఒక ఉమెన్స్ డేకి, తర్వాత సంక్రాంతి సంబరాలప్పుడు కాబట్టి అంతా బాగా రెడీ వచ్చి ఫొటోస్ తీసుకుంటూ అట్లుంటారు. ఇంకా ఇక్కడ భోగిమంట చుట్టూ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లున్నారు. ఇంకా ఆ తర్వాత ఎవరు కమిటీస్ వాళ్ళకి అజైన్ చేశారు కదా, ఆ కమిటీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినారు. ఒక ప్రిన్సిపల్ సార్ చెప్పినారు కాబట్టి అదైనా స్టాఫ్ వచ్చినారు. నార్మల్గా అయితే పిల్లలే రాలేదు, ఇంకా స్టాఫ్ ఎలా వస్తారు, రారు. ఇంకా కొద్దిసేపు అక్కడ తిరిగేసేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఫుడ్ కమిటీ కూడా ఉండింది. పిల్లలు చాలామంది ఇంకా వీడియోస్ తీసుకుంటూ అట్లున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది పిల్లలకు కూడా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఉన్నాయి. వాళ్ళు కూడా అప్లోడ్ చేయడానికి అంతా వీడియోస్ తీసుకుంటున్నారు. తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ సార్ అక్కడ పొంగల్ కమిటీ దగ్గరికి అయితే వచ్చినారు. చూడండి, మా వాళ్ళు ఇందాక నేను చెప్పినాను కదా, వాటర్ అంతా వేసి ముగ్గులు మా వాళ్ళు దాంట్లో పొయ్యిని మొత్తం తడిపేసినారు. ఇంకా తర్వాత సార్ వాళ్ళు వెలిగడానికి అయితే కష్టాలు పడినారు. పుల్లలు పెట్టి ఇంకా తర్వాత ఎండిపోయిన పుల్లలను అయితే తెప్పించి ఇంకా దాంట్లో భోగి మంటల దగ్గర నుంచి కొన్ని పుల్లలను తెప్పించి మంటించినారు. అప్పుడు అది మంట మండింది బాగా. ఇంకా స్టార్ట్ చేసినారు చేయడము. చక్కెర పొంగల్ స్టార్ట్ చేసినారు. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఫుడ్ కమిటీ స్టాఫ్కి ఫుడ్ది ఉంటుంది కాబట్టి ఎవరు తెచ్చిన ఫుడ్ను వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడానికి డెకరేట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చాలా బాగా తెచ్చారు. నేను అన్ని వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఎవరు ఓపెన్ చేయలేదు, అక్కడ అయిపోతాయని చెప్పి. ఆ తర్వాత స్టూడెంట్స్కి ముగ్గులు ఇవన్నీ పెట్టినారు. ముగ్గుల పోటీ. పిల్లలైతే
ముగ్గులు వేసుకుంటూ, అంటే వాళ్ళకి చెప్పింది అయితే అన్ని చుక్కల ముగ్గులు పెట్టమన్నారు. కానీ పిల్లలు ఈ జనరేషన్లో ముగ్గులు చుక్కల ముగ్గులు ఎవరికి రాలేదు, అందరూ డిజైన్స్ వేసి దానికే ముగ్గులు వేస్తూ వచ్చినారు. కానీ బాగా వేస్తారు, వేసిన వరకు చాలా బాగా వేస్తున్నారు పిల్లలు. ఇంకా లాస్ట్ వీడియో తీయలేదు, వాళ్ళు వేస్తున్నప్పుడు మాత్రమే నేను వీడియో తీసాను. చాలా బాగా వేస్తారు ఒక్కొక్కరు. ఎవరిది పేరు పెట్టడానికి అయితే లేదు, కానీ అందరు బాగా వేస్తారు. ఇంకా తర్వాత చిన్నపిల్లలు వచ్చినారు కోలాటం వేయడానికి. ఆ తర్వాత అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయింది, కోలాటం వేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా కోలాటం వాళ్ళు చాలాసేపు వేసిన తర్వాత స్టాఫ్ను కూడా వెళ్ళినారు, కొద్దిసేపు స్టాఫ్ కూడా వేశారు. తర్వాత డిపార్ట్మెంట్స్ వైజ్ వేసినారు. తర్వాత ఎవరో డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా కోలాటం దగ్గర కొంచెం ఎంజాయ్ చేస్తారు అందరూ. ఎందుకంటే కొంచెం షై ఉంటుంది కదా, ఆ షై వదిలేసి కూడా అక్కడ ఎంజాయ్ చేసినాము. ఇంకా తర్వాత లాస్ట్ ఉట్టు కొట్టడానికి ఫస్ట్ పిల్లలంతా కొట్టారు, ప్రిన్సిపల్ సార్ ఇంకా గర్ల్స్ బాయ్స్ అంతా ఉట్టి కొట్టిన తర్వాత నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదొకటి నాకు బాగా నచ్చింది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పోటీపడి అది కొట్టాలని చూస్తున్నారు. థర్డ్ ఇయర్ వాళ్ళు లాస్ట్లో ఎక్కినారు, సెకండ్ ఇయర్ పిల్లలు అయితే ముందు వచ్చినారు కాబట్టి వాళ్ళే యూనిటీగా ఉండి ఫస్ట్ వాళ్ళే కొట్టాలని చూస్తున్నారు కాబట్టి సెకండ్ ఇయరే విన్ అయినారు. థర్డ్ ఇయర్ వాళ్ళు యూనిటీ లేదంతా కాబట్టి కింద పడిపోయినాడు థిమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కే పిల్లలు అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉట్టి కొట్టినారు బాగా. వాళ్ళు యూనిటీగా ఉన్నారు వాళ్ళ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఉట్టి కొట్టినారు. వీళ్ళు అంత యూనిటీ లేదు, అంటే పిల్లలు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి అంత కొట్టలేదు. సెకండ్ ఇయర్ వాళ్ళు కొట్టినారు. అంతా యూనిటీ అని ఏం లేదు, అందరు బాగుంటారు అట్లేం లేదు. ఇంకా తర్వాత అక్కడ గుట్టి కొట్టడం అయిన తర్వాత ఇందాక ముగ్గులు అన్నీ వేశారు కదా, ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడికి వచ్చి గెస్ట్ దగ్గర ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పించినారు. పిల్లలు రన్నింగ్ రేస్లో, కబడ్డీ, ఇంకా నెక్స్ట్ ముగ్గులు కాంపిటీషన్ అట్లా జరిగింది కదా, వాటన్నిటికీ ప్రైజెస్ అయితే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత స్టాఫ్ కూడా ఫుడ్ కాంపిటీషన్ ఉంది, ఆ ఫుడ్ కాంపిటీషన్కి స్టాఫ్ కూడా గిఫ్ట్స్ ఇచ్చినారు. ఫస్ట్ ప్రైజ్ అయితే ఇక్కడ థర్డ్ ప్రైజ్ మేడంకి థర్డ్ ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఫస్ట్ ప్రైజ్ అయితే ఆవకాయ బిర్యానీ, మేము టేస్ట్ చేయలేదు. సార్కి ఆవకాయ బిర్యానీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మేమైతే టేస్ట్ చేయలేదు, అప్పటికే అయిపోయింది. అక్కడ పెట్టాలా కానీ ఫుడ్ కాంపిటీషన్లో ఏముండవు, అంతా ఖాళీ అయిపోతే తర్వాత వెళ్ళడానికి ఏముండదు. మా జోష్నాకు వచ్చింది ఫస్ట్ ప్రైజ్, స్వీట్స్లో ఫస్ట్ ప్రైజ్ జోష్నాకి. పాయసం చేసుకొని వచ్చింది, ముస్లిం స్టైల్ పాయసం, చాలా బాగుండింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్. ఫుడ్ కాంపిటీషన్ కూడా అందరికీ, అంటే అందరికీ ఏం లేదు, వెజ్ నాన్ వెజ్ తీసేస్తారు ఈసారి, ఓన్లీ వెజ్లో స్వీట్స్ హాట్ ఐటమ్కి ఇచ్చినారు కాబట్టి 3 వచ్చినాయి. లాస్ట్లో ఇంకా అక్కడ చేసిన స్వీట్ పొంగల్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది, స్వీట్ పొంగల్, మసాలా వడ, ఇంకంతా తినేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్న తర్వాత ఇంకా డిస్పర్స్ అయిపోయారు. ఇది లాస్ట్లో వీడియో, అప్పటికి అంతా అయిపోయింది, తినేసేసారు ఒక్కొక్కరు. ఇంకా లాస్ట్ తీసిన వీడియో ఇది. ఇంకా లాస్ట్ ఇప్పుడు మా క్యూటీ పై వస్తుంది చూడండి, ఇది నా క్యూటీ పై, ఇది అసలు రానే రాదు నా దగ్గరికి. ఇది వచ్చిన తర్వాత దీని వీడియో నెక్స్ట్ ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాను. ఇది నా కోడలు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.